ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఒక టేస్టీ రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. సో రాజు గారు ఎలాంటి రెసిపీ ఇస్తున్నారు పోటీ పెట్టడానికి? ఈరోజు మేతి కార్న్ కర్రీ అండి. మేతి కార్న్ కర్రీ, వావ్, మంచి టేస్టీ కాంబినేషన్ కదా. అవునండి. మనము మేతితో ఏది యాడ్ చేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది బాగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ రెండింటి కాంబినేషన్ ఎప్పుడు అంటే స్నాక్ చేసినా కర్రీ చేసినా కూడా బాగుంటుంది. అవును, సో చాలా సింపుల్ గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఎలా చేస్తారు? ఓకే, ఎవరు చేస్తారు రండి. హాయ్. హాయ్, మీ పేరు? తేజస్విని. తేజస్విని. నీ పేరు? మోనికా అండి. మౌనిక అండ్ తేజస్విని. ఓకే, విన్నారు కదా రాజుగా చెప్పిన రెసిపీ మేతి కార్న్ కర్రీ. రెడీయా మరి ఇద్దరు కూడా? ఓకే, మరి వీళ్ళిద్దరు కూడా రెడీగా ఉన్నారు కదా, చేద్దామా? ముందు అక్కడ మొదలు పెట్టారు. మొదలు పెట్టు. ఓకే, సో మౌనిక ఫస్ట్ ఏంటి ఆయిల్ వేసేస్తున్నావా? సరిపోతుందా? ఎస్ మేడం. ఓకే మౌనిక, నెక్స్ట్ టైం వేస్తావు? నెక్స్ట్ పోస్ గింజలు వేసుకోవాలండి. పోపు. ఓకే 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 ఓకే. తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఎస్ మేడం. వేసేసే. ఓకేనా, ఇవి కొంచెం వేగాలి కదా. ఎస్ మేడం. పసుపు. నువ్వు మేడం అన్నావు అనుకో, కొట్టేస్తా. ఓకే, పసుపు కూడా వేసేస్తున్నావా? 1 స్పూన్, హాఫ్ స్పూన్ అండి. ఓకే ఓకే, సరిపడా పసుపు. ఓకే, ఇవి కొంచెం వేగాలి కాబట్టి స్టార్ట్ చేస్తారు. తేజస్విని ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక పోపు గింజలు వేసేయండి. అయితే వేస్తూ చెప్పండి చక్కగా. ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. సరిపడా నూనె వేసుకోవాలి ఫస్ట్. ఏమన్నా వేయాలా? ఇంటికూర వేసేస్తావా? చాలా. ఓకే, పోపు దినుసులు, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు. ఇవి కొంచెం వేగాక మెంతాకు ఇంత కొద్దిగా చాలా, అంటే మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అయినా కూడా అంటే క్వాంటిటీ కొంచెం అయితే కాబట్టి కూర అదే, అంటే కార్న్ క్వాంటిటీ కూడా కొద్దిగా తక్కువ అయితే కొంచెం సరిపోద్ది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు చూసేసుకోండి. ఓకేనా మౌనిక, వేగాల. ఈ మెంతాకు చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. అంటే ఆ మెంతి గింజలు మనం దంచితే కానీ ఎలా వస్తుందో అంత వస్తుంది. ఓకేనా, తర్వాత టమాటా సూప్ పోసి టమాటో ప్యూరీయా? ఓకే, టమాటో ప్యూరీ వేసేసావా? వేగిందా? ఇప్పుడు వేగాక కాజు కర్బూజా గింజలు కలిపి పేస్ట్ చేసుకుంటాం. కర్బూజా గింజలు ఒక 1 అవర్ ముందు కర్బూజా గింజలు నానబెట్టుకొని కాజు ఇది కొన్ని వాటర్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, జీడిపప్పు కర్బూజా గింజలు నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి మాత్రమే నానబెట్టి. అదే. ఓ, జీడిపప్పు నానబెట్టక్కర్లేదు. సో ముందే ఈ పేస్ట్ వేసి, సో కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అయితే. సో అక్కడ గ్రేవీ కోసం టమాటో ప్యూరీ ప్యూరీ ఉంది, ఇక్కడ కాజు అండ్ కర్బూజా గింజల పేస్ట్. సో ఇదొక దీంట్లో వస్తుంది, అదొక దీంట్లో వస్తుంది కదా మనకి. సో కొద్దిగా నీళ్ళు వేయాలా? కొంచెం వాటర్ చూసుకో. చాలా చాలు. సేమ్ వేస్తావు? స్వీట్ కార్న్స్ బాయిల్ చేసిన మొక్కజొన్న గింజల? మొక్కజొన్న గింజలు బాయిల్ చేసినాయి. ఓకే ఓకే, అవి తెలిసిపోతున్నాయి మొక్కజొన్న కదా. సో అయితే మనము స్వీట్ కార్న్ కానీ ఇలా మొక్కజొన్న గింజలు కానీ ఉడికించేసి వేసేసుకోవచ్చు కదా. కార్న్ అన్నాం కాబట్టి ఎలాగో. ఓకే, కొంచెం కరివేపాకు. ఓకే మౌనిక, ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ టైం వేస్తావు? సాల్ట్. సాల్టా వేసి, తర్వాత కారం వేసుకోవాలి. ఓకే. సో ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసావు కదా. ఇక్కడ తిన కార్న్ వేసేస్తుంది. ఓకే, వేసి ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకున్నా స్వీట్ కార్న్. ఉప్పు వేసి ఉడికించేసారు. చాలా చిన్న చిన్న స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. తర్వాత కొద్దిగా కారం. ఓకే, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. చూద్దామా? గరం మసాలా వేసుకోవాలండి. ఓకే ఓకే, ధనియాలు కూడా వేసుకోవాలి.
అది ధనియాల పొడి, ఇది గరం మసాలా అనుకుంటా. అంతే. అవును. ఓకే, సో ఫైనల్గా ధనియాల పొడి, గరం మసాలా 2 యాడ్ చేసుకుంటే మనకి రెడీ అన్నమాట. ఓకే, ఇక్కడ ఉప్పు యాడ్ చేయడానికి తేజస్విని రెడీగా ఉంది. తగినంత సాల్ట్, కొంచెం ధనియా పొడి. సో ఆల్రెడీ స్వీట్ కార్న్ లో ఉప్పు వేసి ఉడికించారు కాబట్టి ఓన్లీ గ్రేవీ పార్ట్ కి సాల్ట్ వేసుకున్నారు. ఓకే, కొద్దిగా ధనియా పొడి. ఓకే, కర్రీ క్వాంటిటీ కూడా చక్కగా ఇంతే చేసింది. ఇక్కడ ఇది కూడా అంతే వచ్చింది, కాకపోతే ఇది గ్రేవీ లాగా. ఇక్కడేమో జస్ట్ ఓన్లీ కార్న్, మిరియాల పొడి కొంచెం. ఓ, ఈ కార్న్ కి మిరియాల పొడి బాగుంటుంది. మనకి మామూలుగా స్వీట్ కార్న్ పెప్పర్ బాగుంటుంది. స్వీట్ కార్న్ ఇంకా పెప్పర్, సాల్ట్ అసలు ఇంకా కాంబినేషన్ చెప్పక్కర్లేదు. సో మేబీ ఇది బాగుండొచ్చు అయితే. ఓకేనా మౌనిక? ఓకే, నెక్స్ట్ ఏం వేస్తావు? కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సరిపోద్దా? ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది. వెరీ నైస్. ఇక్కడ కూడానా కొత్తిమీర. ఓకేనా? ఓకే, ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసాను. ఓకే, ఇక్కడ సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాము. ఓకే, ఇక్కడ కూడా అయిపోయిందంట. స్టవ్ ఆపేనా ఉంచాలా? ఆపేయండి. ఓకే, ఓకే, 2 కూడా చక్కగా. ఇదైతే ఒక స్నాక్ లాగే ఉంది, తినేయచ్చు అలా. ఇది కొంచెం రోటీస్ లో కర్రీలో బాగుండేలా ఉంది కర్రీ లాగా. ఓకే మౌనిక, బాగుంది. ప్లేట్ చక్కగా డెకరేట్ చేసావు, బాగా చేశారు. ఓకే, మరి 2 రకాలుగా కూడా కర్రీ రెడీ కదా? ఓకే, జడ్జెస్ టేస్ట్ చూసే ముందు మనం ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. అందరికీ ఉపయోగపడే మంచి మామిడి చిట్కాలు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంకొక పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఏం చిట్కా చెప్తారో చూద్దాం. హాయ్, నీ పేరు? సింధు. సింధు, సో ఏం చిట్కా చెప్తున్నావు సింధు? ఐసైట్ కంట్రోల్లో ఉండాలంటే గ్లాస్ పాలలో బాదం, కండ చక్కెర, సోంపు ఈ 3ంటిని కలిపి రోజు మార్నింగ్ తాగితే ఐసైట్ కంట్రోల్లో ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది కదా. సో అదండి, కంటి చూపు చక్కగా ఉండడం కోసం మంచి చిట్కా చెప్పింది. పాలల్లో బాదం, కండ చక్కెర ఇంకా సోంపు వీటన్నిటిని కలిపి తీసుకుంటే కంటి చూపు బాగుంటుంది అనమాట. ట్రై చేసి చూడండి. ఓకే, మంచి చిట్కా చెప్పావు. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్లో ఈరోజు రాజు గారు ఇచ్చిన రెసిపీ మేథీ కార్న్ కర్రీ. మరి ఇద్దరు కూడా చాలా డిఫరెంట్గా చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. మౌనిక రా నువ్వు. అది కదా నీ ఐటెం. ఓకే మౌనిక, వెయిట్ చేయి. మీరండి. ఓకే, తేజస్విని వెయిట్ చేయండి. ఓకే అండి, మరి టేస్ట్ చూసేసారు. ఇంకా చూద్దాం ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్లో ఈరోజు ఎవరు కిచెన్ క్వీనో చూద్దామా? చాలా చాలా మంచి రెసిపీ రాజు గారు. మనం ఒక రుచి పరంగానే కాకుండా నిజంగా ఆరోగ్య రుచి కలిసిందే మంచి భోజనం అనమాట. అవునండి. అలా చూసుకుంటే ఇది చాలా బాగుంది. స్వీట్ కార్న్, మేథీ స్వీట్ కార్న్ కాంబినేషన్ ఎక్సలెంట్. అండ్ 2 ప్రిపరేషన్స్ కూడా బాగున్నాయండి. కాకపోతే మౌనిక చేసింది సింపుల్గా లేదు రాజు గారు. సింపుల్గా ఉంది, మంచి టేస్టీగా వచ్చింది. అవును, తేజస్విని చేసిన దాంట్లో కొంచెం మసాలా ఇది ఎక్కువైపోయింది. మెయిన్గా ఏదైతే మేతి ఉందో అది సరిగ్గా అది అసలు ఫ్లేవర్ తెలియట్లేదు. కొంచెం అచ్చేదు ఒకరు అనేది వచ్చింది. ఓకే, ఇది చాలా బాగుంది. సో ఈరోజు కిచెన్ మౌనిక. ఓకే, కంగ్రాచులేషన్స్ రా మౌనిక. కంగ్రాచులేషన్స్, నువ్వే కిచెన్ క్వీన్. షాక్ అయింది, అందుకే ఎక్స్ప్రెషన్ లేదు. ఓకే, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకేనా? యా, వెల్కమ్. తేజస్విని రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ మౌనిక అండి. మౌనిక తయారు చేసిన మేథీ కార్న్ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేథీ కార్న్ కర్రీ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మొక్కజొన్న గింజలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, మేథీ కార్న్ కర్రీ రెడీ.